క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో శుభములు. దానియేలు గ్రంథం గురించి ఎక్స్ప్లెనేషను 3వ రోజు 2వ పాఠము. ఫస్ట్ మొదటి అధ్యాయం మొదటి పాఠం గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని 2వ పాఠానికి వెళ్ళిపోదాం. దానియేలు మొదటి అధ్యాయంలో మొత్తము 21 వచనాలు ఉన్నాయి. దీనిలో యూదా రాజగు అనే పదముతో స్టార్ట్ అయ్యి జీవించెను అనే పదముతో మొదటి అధ్యాయం క్లోజ్ అయిపోతుంది. తర్వాత మొదటి అధ్యాయము కేవలము ఈ నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని కొల్లగొట్టిన తర్వాత అక్కడి నుంచి దేవుని ఉపకరణాలు వస్తువులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఏంది అనే దాని గురించి కొంత భాగము. తర్వాత వచ్చేసి ఆ యొక్క యూదా దేశంలో నుంచి చెరపట్టబడి తీసుకొచ్చిన రాజకుమారులలో కొంతమందిని, మంచి సౌందర్యవంతుల్ని, అంగవైక్యం లేని వాళ్ళని, సకల విద్యా ప్రావీణ్యం గల వాళ్ళని సెలెక్ట్ చేసి కల్దీయుల భాష నేర్చుకోవడానికి కొంతమందిని గ్రూపుని తయారు చేసుకుంటారు. ఈ తయారు చేసిన ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ని అబ్షేనాబు అనే నపుంసకాధిపతికి అప్పచెప్తాడు నెబుకద్నెజరు. వాళ్ళ తర్వాత ఏ భోజనం తినాలి, ఏ పానాలు తాగాలి అనే దాని గురించి రాజు క్లియర్గా అబ్షేనాబుకు చెప్తాడు. అప్పుడు దానియేలు ఈ యొక్క రాజులు తినే భోజనము, రాజులు పానం చేసే పానాలు మేము తాగము, దాని గురించి వాళ్ళిద్దరి అబ్షేనాబుకు దానియేలుకు మధ్యలో డిస్కషన్ ఎన్ని వచనాలని నిన్న క్లియర్గా చెప్పుకున్నాము. అది తర్వాత వచ్చేసి ఇదే అబ్షేనాబు దానియేలుకు అతని 3 స్నేహితులకు పేర్లను మార్చారు. దానియేలుకు వచ్చేసేమో బెల్తెషాజారు అని, తర్వాత వచ్చేసి హనన్యాకు వచ్చేసి షడ్రక్ అని, మిషాయేల్కి వచ్చేసి మెషక్ అని, అజర్యాకు వచ్చేసి అబెద్నగో అని పేర్లు మార్చడం జరుగుతుంది. కానీ ఈ 3 స్నేహితులకు మార్చిన పేర్లతోటే మొత్తము ఈ అధ్యాయం మొత్తము రన్ అవుతుంది. కానీ దానియేలుకు మార్చిన పేరు రాదు. దానియేలుకు బెల్తెషాజారు అనే పేరు ఉంటుంది. ఆ పేరు మారుస్తారు, కానీ ఆ పేరు మీద ప్రాచుర్యం పొందాడు దానియేలు. దానియేలు అనే పేరు మీదనే ప్రాచుర్యం పొందుతాడు. తర్వాత వచ్చేసి దానియేలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బ్రతికి ఉన్నాడు అనే దాని గురించి కూడా దీంట్లో ఈ అధ్యాయంలో క్లియర్గా నెబుకద్నెజరు పరిపాలనా కాలం మొదలు నుంచి తర్వాత వచ్చేసి కోరేషు పరిపాలనా కాలం మొదటి సంవత్సరం వరకు బ్రతికుంటాడు. ఈ యొక్క మధ్యలో గ్యాపే దానియేలు పీరియడ్. ఈ దానియేలు గ్రంథం మొత్తము కూడా ఈ గ్యాప్ పీరియడ్లోనే జరిగిపోతుంది. కాబట్టి కోరేషు అనే రాజు వచ్చేసి ఇక్కడ అన్యరాజు, పారసీక రాజు. బబులోనును పారసీకులు కైవశం చేసుకున్నాక పారసీక రాజు అయిన కోరేషు అన్యరాజు యూదులని వదిలేస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో మాట్లాడిండు, ఆయన మందిరాన్ని కట్టడానికి యూదా జనాంగాన్ని మొత్తం, ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తము ఇశ్రాయేలు యూదా దేశాలకు పంపించేస్తాడు. అక్కడి వరకు ఈ మొదటి అధ్యాయం అనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయం గురించి మనం డిస్కస్ చేయాలి అంటే ఇక్కడ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అండి. తర్వాత మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా అధ్యాయాలు చదువుకోవాలి. అధ్యాయాలు చదువుకుంటేనే బైబిల్ టర్మినాలజీ వస్తుంది. ఆ యొక్క క్విజ్లో అడిగే క్వశ్చన్లకు ఆన్సర్లు బైబిల్ టర్మినాలజీలోనే చేయాలి. మన ఇష్టం ఉన్న టర్మినాలజీ చేస్తే అది కరెక్ట్ అవ్వదు. రాంగ్ పోస్ట్ చేస్తారు, రైట్ పోస్ట్ చెయ్యరు, మార్కులు ఇవ్వరు. కాబట్టి క్లియర్గా బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ టర్మినాలజీలోనే ఆన్సర్లు ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా 2వ అధ్యాయము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నెబుకద్నెజరు పరిపాలన అంటే కొల్లగొట్టిన తర్వాత, యెరూషలేం దేవాలయాన్ని కొల్లగొట్టిన తర్వాత 2వ సంవత్సరం నుంచి 2వ అధ్యాయం మొదలవుతుంది. 2వ సంవత్సరంలో రాజుకు కల వస్తుంది. ఈ కళను కలభావం చెప్పటం గురించి మొత్తము ఈ 2వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే రాజు కళను మర్చిపోతాడు. కళ భావం అంటే రాజుకు తెలియదు. రాజు కలగానే కళను మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత రాజు నిద్ర పట్టకుండా కలత చెంది ఉండి మరుసటి రోజు ఉదయము అందరినీ పిలుస్తాడు, సమావేశపరిచి ఈ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ ప్రవేశపెట్టమని
ఆజ్ఞ ఇవ్వగానే అందరినీ ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తరువాత ఆ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు, సోదెగాండ్రు, సాదెగాండ్రు, తర్వాత కల్దీల భాష నేర్చుకున్నారు. బబులోను జనాంగం మొత్తము రాజు సమక్షంలోకి వస్తారు. రాజు సమక్షంలోకి వచ్చిన తరువాత రాజు ఏం చెప్తాడంటే అందరికీ, నేను ఒక కల కన్నాను, ఆ కల భావాన్ని రెండింటిని చెప్పాలి అని చెప్పేసి రాజు అందరికీ ఆజ్ఞ ఇస్తాడు. ఆ కల భావానికి చెప్పిన వాళ్ళకు చాలా బహుమానాలు, తర్వాత చాలా దానాలు ఇచ్చి ఘనత ఇస్తా అని చెప్తాడు రాజు. ఎవరు? రాజు నెబుకద్నెజరు. ఎవరికి చెప్తారు? కల్దీయులు, అంటే బబులోను దేశంలో ఉన్న జ్ఞానులకు, తర్వాత గారెడి గాండ్లకు, ప్రతి ఒక్కరు కల్దీల భాష నేర్చుకున్న వాళ్ళకి అందరికీ చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళెవ్వరూ కూడా మీరు కళను చెబితే మేము భావం చెప్పగలుగుతాము, కానీ మీరు కళని చెప్పని పక్షంలో మేము భావాన్ని చెప్పలేము అని చెప్పేస్తే రాజు కోపోద్రేకుడై ఒకటే చెప్తాడు, మీరు కాలహరణం చేస్తున్నారు, అంటే కాలయాపన, టైంపాస్ చేస్తున్నారు. కాబట్టి మీరు టైంపాస్ చేస్తే నాకు చాలా ఆగ్రహంతో నేను కోపిష్ఠునవుతాను. కాబట్టి మీరు ఆగ్రహము తెప్పించకుండా నాకు కళ భావాన్ని క్లియర్గా చెప్పమని అడుగుతాడు రాజు. అడిగితే ఎవ్వరు కూడా మీరు భావము చెప్తే మేము చెప్పగలుగుతాం, కానీ మీరు భావము చెప్పని పక్షంలో మీరు కళను చెప్పని పక్షంలో భావాన్ని మేము చెప్పలేము. కాబట్టి అని అడిగితే రాజు కోపోద్రేకుడై రాజ సంరక్షకునితో ఏం చెప్తాడంటే ఒకటే మాట చెప్తాడు. ఏమని? ఈ బబులోను దేశంలో ఉన్న గారడి గాండ్లను, జ్ఞానవంతులని అందరినీ చంపివేయమని ఉత్తర్వు బయలుదేరుతాడు. ఉత్తర్వులు ఇవ్వగానే అది శాసనం కింద తయారయ్యి ఆ శాసనాన్ని తీసుకొని ఆ యొక్క దేశంలో ఉన్న రాజదేహ సంరక్షకుడు, తర్వాత సైనికులు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఇదే వంకతోటి దానియేలు ముగ్గురు స్నేహితులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు దానియేలుకు ఈ విషయం తెలిసి రాజు యొక్క దేశ సంరక్షకుడు అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడు? నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు కొంచెము టైం ఇస్తే నేను దాన్ని నేను కళభావాన్ని తెలియచేయడానికి కళభావాన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తా అని రాజదేహ సంరక్షకుడు అర్యోకుకు చెప్తాడు. అర్యోకు ఇదే విషయాన్ని దానియేలును రాజు దగ్గరికి తీసుకొని వెళ్తే సేమ్ దానియేలు అర్యోకు సమక్షంలో నెబుకద్నెజర్కి ఏం చెప్తాడంటే, నాకు కొంచెము సమయం ఇవ్వండి, నేను కళభావాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు. అప్పటి వరకు ఈ యొక్క బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ హరించడం, అంటే చంపేయడం అనే శాసనాన్ని ఆపేయమని రిక్వెస్ట్ చేస్తే రాజు సరే అని ఆ శాసనాన్ని ఆపేసి దానియేలుకు టైం ఇస్తాడు. దానియేలు తన నివాసానికి వెళ్ళి అతని ముగ్గురు స్నేహితులతోటి చెప్తాడు. ఏంది అంటే, ఈ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరితో పాటు అతని స్నేహితులు, అంటే వీళ్ళు నలుగురు కూడా చావకుండాన్నట్లు దేవునికి మొరపెట్టమని అడుగుతాడు. ఈ యొక్క కళను తెలియజేయడం కోసం దేవునికి మొరపెట్టమని అడుగుతాడు. అందరు కలిసి దేవునికి మొరపెడతారు. దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు దానియేలుకు రాజుకు వచ్చిన కళను చూపిస్తాడు. కళను చూపించడం అంటే రాజు యొక్క కళ ఏమొచ్చింది అని చూపించడం జరుగుతుంది. అప్పుడు దేవుడు దానియేలు దేవునికి ఏం చేస్తాడంటే స్తుతులు చెల్లిస్తాడు. దేవుని ప్రార్థన చేసి దేవుని యొక్క ఘనతని పొగుడుతూ ఉంటాడు. అది ఎన్ని వచనాల నుంచి ఎన్ని వచనాల వరకు ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. ఎన్ని వచనాలు దేవుడిని దానియేలు స్తుతించాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఘనతని దానియేలు వర్ణిస్తాడు అనేది ఎన్ని వచనాల నుంచి ఎన్ని వచనాల వరకు అనేది కూడా చెప్తాను క్లియర్గా. తర్వాత వచ్చేసి దానియేలు రాజు సమక్షంలోకి వెళ్ళి కళను చెబుతాను అని స్టార్ట్ చేస్తాడు.
అది కళను మొదలు పెట్టడం నుంచి 36వ వచనంలో కళను చెప్తా అని చెప్తాడు. 37వ వచనం నుంచి ఎన్ని వచనాల వరకు కళను చెప్తాడు, కళ భావాన్ని చెప్తాడు అనేది కూడా అక్కడ వచనాలతో సహా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి రాజు దగ్గరకు వచ్చి కళను చెప్తాడు. నీకు ఒక మహా గొప్ప ప్రకాశవంతమైన ఒక ప్రతిమ నీ కళలోకి వచ్చింది రాజా. దాని యొక్క తల బంగారం, తర్వాత తల రొమ్ములు భుజములు వచ్చేసి వెండి, దాని ఉదరము అంటే కడుపు తొడలు వచ్చేసి ఇత్తడి, తర్వాత దాని పాదములకు కొంచెం పైన వచ్చేసి ఇనుము, పాదములు వచ్చేసి ఇనుము ప్లస్ మట్టి, వేళ్ళు మట్టి, తర్వాత పాదాలు ఇనుము మట్టి కల్పితంతో ఉన్న. అంటే ఈ యొక్క ప్రతిమ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మొత్తం. రాజుకు వచ్చిన కళ, ఆ ప్రతిమ ఏంటిది, తల బంగారము, బాహువులు అంటే చెస్ట్ అండ్ బాహువులు వచ్చేసి వెండి, తర్వాత కడుపు తొడలు వచ్చేసి ఇత్తడి, ఆ తర్వాత వచ్చేసి ఇనుము, ఆ తర్వాత వచ్చేసి మట్టి ఇనుము మిక్స్ అయిన పాదాలు అని ఉంటుంది. ఈ యొక్క కళను కరెక్ట్ అని రాజు డిక్లేర్ చేస్తాడు. కళ వచ్చింది కరెక్టే, ఇదే కళ, నువ్వు గొప్పవాడి దానియేలు అని చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి దానియేలు కళ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే, ఆ కళ ఎందుకు వచ్చింది, ఆ కళలో ఉన్న బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి వీటన్నిటికీ దేనికి సంబంధించింది అనేది చెప్తాడు. ఆ కళలో ఈ ప్రతిమ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ చెయ్యి కానీ ఆధారము కానీ లేకుండా ఒక రాయి వచ్చి ఫస్ట్ పాదాలని తుత్తునీలుగా చేసేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మొత్తము వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము అన్నిటినీ తుత్తునీలుగా చేసేసి గాలికి మొత్తం కొట్టుకోబోతుంది అన్నట్టు. ఇది కళ. అంటే రాజుగారు చాలా సంతోషపడి కళ మొత్తం కరెక్టే అన్న ఉద్దేశంలో క్లియర్గా చెప్పేస్తాడు. తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి తల అనేది నెబుకద్నెజరు, బంగారము, రాజా దేవుడు నీకు క్లియర్గా అన్నీ ఇచ్చేశాడు. నువ్వు ప్రభుత్వాన్ని చేస్తున్నావు, రాజుల మీద రాజువై ఉన్నావు, సంస్థానాధీశులంతా నీ కిందనే ఉన్నారు. కాబట్టి దేవుడు నీకు గొప్ప అనుగ్రహం ఇచ్చిండు. ఇది బంగారము అనేది నీ యొక్క గొప్పతనానికి, నీ యొక్క రాజ్య ప్రతిష్టకు, నీ యొక్క సంస్థానాల ప్రతిష్టకు, నీ యొక్క గొప్పతనాన్ని తెలియచేసేది బంగారము అని చెప్తాడు. తల నువ్వు అని చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి నెబుకద్నెజరు చనిపోయాక నీకంటే తక్కువ స్థాయి గల ఒక రాజ్యము నీ రాజ్యం మీద దండెత్తి వచ్చి వశపరుచుకుంటుంది. అది రెండోది, అది వెండికి సూచకము. ఆ తర్వాత వచ్చేసి అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఒక రాజ్యం వచ్చేసి నీ రాజ్యంతో పాటు ప్రపంచం మొత్తాన్ని జయిస్తుంది అని చెప్తాడు. అంటే చరిత్రలో అలెగ్జాండర్ దండి. మూడోది ఏది, ఇత్తడి దేనికి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలను జయించే ఒక రాజ్యం వస్తుంది, అది నీ రాజ్యాన్ని కూడా జయిస్తుంది. అది మూడో దానికి, ఇత్తడికి సూచకము. అది చరిత్రల ఆధారంగా అలెగ్జాండర్. ఆ తర్వాత నాలుగోది వచ్చేసి ఇనుము. అంతకంటే బలమైన రాజ్యం ఒకటి వచ్చి మొత్తం ఈ యొక్క దేశాలని, ప్రపంచాన్ని మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది, ప్రతి దాన్ని తుత్తునీలుగా చేస్తుంది, అది ఇనుము అని చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఇనుము మట్టి కలిసి ఉన్న పాదాలు. ఇనుము మట్టి ఉన్న కలిసి పాదాలు అంటే వివిధ జనాలు, సమూహాల, జాతులతోటి మిళితమైన ఒక రాజ్యం వస్తుంది. అందులో అన్ని జాతులు కలిసి ఉంటాయి, కానీ కలిసి జీవిస్తాయి, కానీ అవి సాంగత్యాన్ని ఒకరికొకరు మిళితమై ఉండరు అని చెప్పేస్తారు. వీటన్నిటినీ మొత్తం ప్రతి రాజ్యాన్ని ఈ యొక్క జాతులు వీటిని
అలవర్చుకుంటాయి, నీ రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది. తర్వాత వచ్చేసి నీ యొక్క ఘనత తగ్గిపోతుంది. ఈ జాతులు మిళితమై ఉన్నాయి, ప్రపంచాన్ని వెళ్తాయి. వాటన్నిటినీ ఈ రాయి, ఆధారం లేని రాయి తుత్తునీయులుగా చేసి గాలికి కొట్టుకోబడుతుంది అని క్లియర్గా చెప్పేస్తాడు. క్లియర్గా చెప్పిన తర్వాత ఆ యొక్క కలభావాన్ని అన్నిటినీ క్లియర్గా చెప్పిన తర్వాత నెబుకద్నెజరు చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి ఇది మొత్తము నీ యొక్క గొప్పతనమే అని రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసి అతనిని ఈయన అన్ని సంస్థానాల మీద, తర్వాత రాజు యొక్క ఆధీనంలో చాలా గొప్పగా లాస్ట్ వచనంలో ఉంటుందండి. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, అంతకంటే ముందు, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానునిగాను నియమిస్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు? ఈ కలభావం చెప్పిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి దానియేలును బబులోను రాజ్యములో ప్రధానిగా నియమిస్తాడండి. జ్ఞానులందరిలో ప్రధానిగాను సంస్థానాలన్నిటి మీద అధిపతిగాను నియమిస్తాడు. తర్వాత వచ్చేసి దానియేలు ఏం చేస్తాడు? రాజుకు తన స్నేహితుల గురించి విన్నవించుకుంటాడు. ఏమని? అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, ఏమని మనవి చేసుకుండా అనేది లేదు, మనవి చేసుకుండానే ఉన్నది. కానీ ఆ తర్వాత రాజు షద్రకు మెషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిన ఉండెను అని ఉన్నది. చూడండి, ఇక్కడ అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, ఏం మనవి చేసుకుంటో లేదు, కానీ మనవి చేసుకుంటే షడ్రకు మెషకు అబేద్నెగోలను బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించిండు. అంటే ఆయన మనవి దేని గురించి చేసుకుంటూ అనేది లేదు, కానీ రిజల్ట్ మాత్రం వీళ్ళని సంస్థానాల మీద అధిపతులుగా నియమించారు. అంటే ఏంది? దానియేలు వీళ్ళ ముగ్గురు స్నేహితుల గురించి మాత్రమే విన్నవించుకుండు అన్నట్టు. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, అంటే వీళ్ళ ముగ్గురు గురించే మనవి చేసుకుంటూ వాళ్ళ ముగ్గురిని సంస్థానాల మీద అధిపతులుగా నియమించిర్రు. దీంట్లో 2వ అధ్యాయంలో మొత్తము 49 వచనాలు ఉన్నాయి. 49 వచనాలలో ముఖ్యముగా ఆఖరి వచనములో ఉండెను అనే పదముతోటి క్లోజ్ అయిపోతుంది 2వ అధ్యాయము. మొదలెక్కడ? నెబుకద్నెజరు అనే పదముతోటి మొదలయ్యి ఉండెను అనే పదముతోటి 2వ అధ్యాయం మొత్తం క్లోజ్ అవుతుంది. దీంట్లో క్లియర్గా చూస్తే ఒకటి, రాజు బబులోను దేశము అంతటా దానియేలు యొక్క జ్ఞానాన్ని, దానియేలు యొక్క కల్దీల భాష ప్రావీణ్యాన్ని, దానియేలు కలభావాలను చెప్పే గొప్ప విషయం గురించి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. వివరణ అనేది దేని గురించి ఉంది? 2వ అధ్యాయం అంటే ఏంటంటే దానియేలు యొక్క జ్ఞానము బయటపడడానికి ఉన్న అధ్యాయమే 2వ అధ్యాయము. దానియేలు కలభావమును చెప్పితే రాజు సైతము సాష్టాంగ నమస్కారం చేసిన విషయం గురించి మాత్రమే ఇక్కడ ఉంది. అంటే దాని అర్థమైంది, రాజు సహితము దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసే అంత గొప్పవాడు దానియేలు. అంటే దానియేలు యొక్క గొప్పతనాన్ని వివరించటానికి ఈ యొక్క 2వ అధ్యాయం మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇందులో ఉన్న పేర్లు దానియేలు, షడ్రకు మెషకు అబేద్నెగోతో పాటు నెబుకద్నెజరు, అర్యోకు. ఈ అర్యోకు, నెబుకద్నెజరు, దానియేలు, షడ్రకు మెషకు అబేద్నెగో పేర్లు మాత్రమే కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి రాజ్యాలు, వస్తువులు ఏమేమి కనిపిస్తాయి, మూలకాలు ఏమేమి కనిపిస్తాయి అంటే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఈ వస్తువులు కనిపిస్తాయి. తర్వాత క్రియలు ఏమి కనిపిస్తాయి? బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ సంహరించే విధానం కనిపిస్తుంది. సంహరించాలనే ఆజ్ఞ శాసనముగా మారేది కనిపిస్తుంది. తర్వాత బబులోనులో ఉన్న జ్ఞానులందరి పక్షమున దానియేలు వెళ్ళి
అర్యోకుతో మొరపెట్టుకొని అర్యోకు సమక్షంలో రాజు దగ్గరికి వెళ్ళేది కనిపిస్తుంది. అంటే బబులోన్లో ఉన్న జ్ఞానులందరి ప్రాణాలు కాపాడడంతో పాటు అతని ముగ్గురు స్నేహితుల ప్రాణము తన ప్రాణము కాపాడుకోవడానికి దానియేలు ప్రయత్నం చేయడం కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ అధ్యాయంలో దానియేలు ఇంత గొప్పవాడైనా కానీ రాజు సాష్టాంగ నమస్కారం చేసే అంత స్థాయికి ఎదిగినా కానీ దానియేలు గర్వపడకుండా ఈ యొక్క మొత్తము జ్ఞానాన్ని, ఈ యొక్క తెలివిని, ఈ యొక్క కళను, కళభావాన్ని వివరించే శక్తి నాకు లేదు, నా దేవుడు నాకు ఇచ్చిండు అని దేవుణ్ణి మహిమపరచుడు, దేవుణ్ణి గణపరిచేది కూడా కనిపిస్తుందండి. ఒక 3-4 వచనాలు దేవుణ్ణే గణపరుస్తాడు. కళభావం చెప్పిన తర్వాత ఇది నా వల్ల అయ్యే పని కాదు, దేవుని వల్లనే అయినది అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అంటే ఈ 2వ అధ్యాయంలో దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి పొగడడం జరుగుతుంది. అదేవిధంగా దానియేలుకు గొప్ప రావడం జరుగుతుంది. దానియేలు పాదాలకు సాష్టాంగ నమస్కారం రాజు చేయడం జరుగుతుంది. అంటే ఈ 2వ అధ్యాయం మొత్తము దానియేలు సహాయకారి, అంటే బబులోనులో ఉన్న జ్ఞానులందరికీ సహాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. తర్వాత 2వది ఏంటిది, దేవునికి ప్రార్థన చేసి కళను కళభావాన్ని తెలియజేయడం జరుగుతుంది. కళను తెలుసుకోగానే దేవుణ్ణి పొగడడం జరుగుతుంది. అంటే దేవుణ్ణి పొగడడం జరుగుతుంది, దేవుణ్ణి స్తుతించడం జరుగుతుంది, దేవుని యొక్క గొప్ప కార్యాలను తెలియజేయడం జరుగుతుంది. అంటే దానియేలుకు కళ తెలిసింది కదా అని గర్వపడలేదు, ఇది దేవుని కార్యమే అని దేవునికి ఘనత ఇచ్చిండు. తర్వాత దానియేలు కళను కళభావాన్ని మొత్తం చెప్పిన తరువాత రాజు సాష్టాంగ నమస్కారం చేసినా కానీ దానియేలు గర్వపడలే, అహంకారంతో ఉండలే. అతని ముగ్గురు స్నేహితుల గురించి మళ్ళా మనవి చేసిండు. అంటే రాజు యొక్క స్థానాన్ని ఎక్కడ కూడా ఈయన తెలివితోటి కించపరచలేదు. రాజు కంటే గొప్ప జ్ఞానం ఉంది నాకు, రాజు కళనే నేను చెప్పినా అనే అహంకారంతో దానియేలు ఉండలే. దానియేలు మొత్తం తగ్గించుకొనే ఉన్నాడు, రాజుకు మనవి చేసిండు. అంటే ఈ 2వ అధ్యాయం మొత్తం ఏంది అంటే దానియేలు యొక్క గుణగణాలు, దానియేలు ప్రవర్తన, దానియేలు యొక్క సహాయ మనస్తత్వం గురించి మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానియేలు గొప్పతనాన్ని చూడడం జరిగింది. తర్వాత ఇక మనం మెయిన్గా వర్స్ టు వర్స్ కనుక ఏదైనా డిస్కస్ చేయాలి అనుకుంటే మేజర్గా కీ పాయింట్స్ చెప్తాను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 2వ సంవత్సరంలో కళ్ళు కనెను. క్వశ్చన్ ఎట్లా వస్తుంది, నెబుకద్నెజరు కళను ఆయన పరిపాలన చేస్తున్న ఏ సంవత్సరముల కన్నాడు అని వస్తుంది. కానీ అదే విధముగా 2వ సంవత్సరంలో నెబుకద్నెజరు కలగంటే తర్వాత దాన్ని కళను చెప్పడానికి తర్వాత కలగన్న తర్వాత రాజు విచారణ చెందిండని ఉంటుంది. నిద్ర పట్టక విచారంతో ఉన్నాడు, విచారముతో సాగిపోయిండు అని ఉంటుంది. తర్వాత దానియేలు షడ్రకు మెషకు అబేద్నెగోలను పిలవకుండా మిగిలిన జ్ఞానులందరినీ పిలిచిరు, బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ పిలిస్తే ఎవ్వరు కూడా ఇక్కడ కళను కళభావాన్ని చెప్పడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చెప్పిన మాట ఏంటి, కళను మీరు చెప్తే రాజుగారు, భావం మేము చెప్తాము. అట్లా కళను కళభావం చెప్పాలి అంటే దేవదూతలు కావాలి, మనుషుల మధ్యలో దేవదూతలు ఉండరు అని చెప్తారు. అంటే వాళ్ళ బబులోను యొక్క జ్ఞానుల ప్రకారము ఇక్కడ దానియేలు ఏమైండు, దేవదూత అయిండు. అది దేవదూతలు తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు అని వాళ్ళే చెప్పారు, బబులోన్ జ్ఞానులు చెప్పారు. దేవదూతలు తప్ప మీరు అడుగుతున్నది ఎవరు చెప్పలేరు. ఇంతవరకు ఇట్లాంటిది చక్రవర్తులు కానీ అధికారులు కానీ ఎవరిని అడగలేదని చెప్పారు. కానీ మీరు మమ్మల్ని అడుగుతుర్రు ఇది చెప్పాలంటే దేవదూతలు కావాలని. అంటే బబులోను జ్ఞానుల ప్రకారము ఈ కళను కళభావం చెప్పిన దానియేలు ఏమవుతాడు, దేవదూత అవుతాడు. అంటే దేవునితో మాట్లాడిండు, దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఆ యొక్క కళను చూపించిండు, కళ భావాన్ని చెప్పిండు. అంటే ఏంటి, ఇక్కడ దానియేలు
కల్దీయులు బబులోను జ్ఞానుల ప్రకారం దేవదూతలు మనుషుల మధ్యలో ఉండరు అని కూడా బబులోను జ్ఞానులు చెప్తారు. దేవదూతల నివాసాలు మనుషుల మధ్య ఉండవు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇది చెప్పలేడు. చెప్పాలి అంటే దేవదూతలే కావాలి. దేవదూతలు మనుషుల మధ్యలో ఉండరు అని వచనంలో క్లియర్గా గ్రంథంలో రాసి ఉన్నది. తర్వాత వచ్చేసి కల్దీయులు జ్ఞానులకు కల్దీయుల రాజైన నెబుకద్నెజరుకు జరిగిన డిస్కషన్ ఎన్ని వచనాలు చూడండి. ఎక్కడైతే ఉన్నదో అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచియుండుట చూచి, అంటే అంతకంటే ముందు నుంచే రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదామని మరలా వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చెను. కల్దీయులు సిరియా భాషల రాజును ఏమని పొగిడిండ్రు అంటే, కల్దీయులు సిరియా భాషలో ఇట్లని, రాజు చిరకాలము జీవించును కాక తమరి దాసులకు కళ సెలవీయుడి, మేము దాని భావము తెలియజేస్తాము. అయితే ఇక్కడ కల్దీయుల యొక్క మాతృభాష ఏంటిది తెలుస్తుంది. కల్దీయుల యొక్క మాతృభాష సిరియా భాష. కల్దీయులు సిరియనులు అని అర్థమవుతుంది. ఎందుకంటే కల్దీయులు క్లియర్గా ఇచ్చారు వాక్యంలో. కల్దీయులు సిరియా భాషతో ఇట్లని, రాజు చిరకాలము జీవించును కాక అంటే కల్దీయులు వచ్చి రాజు సమక్షంలో ఉండి రాజుకు ఏ భాషలో చెప్పారు, సిరియా భాషలో చెప్పారు. అంటే కల్దీయుల యొక్క జ్ఞానుల యొక్క భాష ఏంటిది, సిరియా భాష. ఇక్కడ చూడండి 3వ వచనంలో రాజు వారితో నేను ఒక కలగంటిని అంటే 3వ వచనం నుంచి జ్ఞానులకు రాజుకు డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు, 12వ వచనం వరకు, 3 నుంచి 12 వరకు ఏమైంది, రాజుకు కల్దీయుల యొక్క జ్ఞానులకు మధ్యలో డిస్కషన్ నడిచింది. కళని చెప్పండి, కళభావం చెప్పండి అంటే వాళ్ళు మేము చెప్పలేమని, తర్వాత చెప్పాలని రాజు చెప్పడం, తర్వాత ఇట్లాంటిది అసలు ఎవరూ చెప్పలేరు ఇది అని చెప్తే రాజు మీరు టైంపాస్ చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, కాలహరణ చేస్తున్నారు అని చెప్పడం. ఆ తర్వాత వచ్చేసి ఇట్లాంటిది మనుషులు ఎవ్వరు చెప్పరు, దేవతలు అయితేనే చెప్తారని క్లియర్గా జ్ఞానులు మళ్ళా రిప్లై ఇవ్వడం. జ్ఞానులకు రాజుకు మధ్య జరిగిన డిస్కషన్లో రాజు చాలా ఆగ్రహంతో కోపోద్రేకుడై బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇయ్యగానే చంపరండి. చూడండి, రాజ పరిపాలన గురించి కూడా బైబిల్ గ్రంథం 2వ అధ్యాయంలో రాజ పరిపాలన గురించి ఉంది. రాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే జరగలే, అది శాసనంగా మారిన తర్వాతనే చంపడానికి బయలుదేరుతారు. అందులో భాగంగానే దానియేలు అతని 3 స్నేహితులను చంపడానికి ట్రై చేస్తే అతడు అర్యోకుకు రిక్వెస్ట్ చేసుకుంటాడు. అతడు అంటే ఎవరు ఇక్కడ, దానియేలు అర్యోకుని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఏమని, నేను కలభావం చెప్తాను, రాజు సన్నిధికి నన్ను తీసుకెళ్ళండి, రాజు దగ్గర టైం తీసుకుంటాను అంటే అర్యోకు దానియేలును రాజు సన్నిధికి తీసుకొని వెళ్తే దానియేలు రాజుతో నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను కలభావాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, చెప్తాను అంటాడు. ఆ రాజు సరే అని దానియేలు మాటను అంగీకరించి యాక్సెప్ట్ చేసిన తర్వాత దానియేలు డైరెక్ట్ తన స్నేహితుల దగ్గరకు వచ్చి తన నివాసములో అతని 3 స్నేహితులకు చెప్తాడు, యెహోవాకు మొరపెట్టుము. దేని గురించి, కల్దీయుల యొక్క జ్ఞానులందరితో పాటు మనము కూడా చావకుండా ఉండున్నట్లు మొరపెట్టుమని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంది, చావకుండా ఎట్లుండగలుగుతాము అంటే కేవలం కలభావాన్ని చెప్తే రాజు చంపడు, లేకుంటే చంపేస్తాడు. దేవునికి మనం వాళ్ళతో పాటు మనం కూడా చనిపోకుండా ఉండునట్లు మొరపెట్టమంటే దాని అర్థం ఏంది, దేవునికి కలభావముని చెప్పమని, మనకు జ్ఞానాన్ని దయచేయమని, దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. 3 స్నేహితులు కలిసి దానియేలు కలిసి దేవునికి మొరపెట్టి దేవుడే మర్మములను తెలియచేసే దేవుడు అని ఆ ప్రార్థన, అంటే దేవుని యొక్క ప్రార్థన చేసిన తర్వాత కళను తెలియజేస్తాడు దేవుడు. కళను తెలియచేయగానే వెంటనే కంటిన్యూ ఏమవుతుంది, దానియేలు దేవునికి మహిమ స్తుతి ఘనత చెల్లించి పొగిడి ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి. ఇది మా గొప్పతనం కాదు దేవా, నీ గొప్పతనమే, నీవే
ఇవన్నీ చేయువాడు, మర్మములు తెలిసిన దేవుడు అని ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజు సముఖంకు వెళ్ళిన తర్వాత కూడా దానియేలు రాజుకు కలను కలభావాన్ని చెప్పేటప్పుడు దేవుని గురించి చెప్తూనే స్టార్ట్ చేస్తాడు. రాజా, చూడండి అమ్మ ఒకసారి, రాజా ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తము, తమరి మనస్సు యొక్క ఆలోచనను తమను తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడెను. రాజా తాను చూచుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనబడెను. అంటే ఏంది? దానియేలు క్లియర్గా చెప్తుండు, నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పోని, అందరికంటే గొప్పోని, కాబట్టి నాకు ఈ మర్మము తెలియలేదు, నేను అందరికంటే గొప్పోని ఏం కాదు అని అంటే ఎవరు గొప్పోళ్ళు అన్నట్టు? నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు అని దేవుణ్ణి హెచ్చిస్తూ దానియేలు కలభావం చెప్తాడు. ఈ కలభావం చెప్పడం ఎన్ని వచనాల నుంచి ఎన్ని వచనాల వరకు కల చెప్తాడు, భావాన్ని ఎన్ని వచనాల నుంచి ఎన్ని వచనాల వరకు చెప్తాడు, ఇదంతా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవన్నీ క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి మీరు క్లియర్గా మేజర్గా ఈ క్విజ్లో అడిగే క్వశ్చన్లకు బైబిల్ టర్మినాలజీలోనే ఆన్సర్ చెప్పాలి. కాబట్టి మీరు బైబిల్, నేను పాఠము బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న తర్వాత మీరు 1కి 2 సార్లు చదువుకొని కీ పాయింట్స్ నోట్ చేసుకొని క్విజ్కు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు క్విజ్లో సక్సెస్ అవుతారు. మేజర్గా 2వ అధ్యాయం కాన్సెప్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి. ఈ 2వ అధ్యాయంలో దానియేలును గొప్ప చేయడం కోసమే 2వ అధ్యాయం ఉంది. 2వ అధ్యాయంలో రాజుకు కలభావం చెప్పడమే ఇక్కడ ముఖ్యము. రాజు కలగంటాడు కానీ మర్చిపోతాడు. తర్వాత వచ్చేసి దాంట్లో రాజు కలగన్న దాంట్లో ఎవరూ చెప్పలేకపోవడం వల్ల రాజు బబులోనులోని కల్దీయులందరిలోని జ్ఞానులను చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. అది శాసనమయ్యి మళ్ళా వాళ్ళతో పాటు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నగోను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దానియేలు ఆ రాజు యొక్క అధిపతి అర్యోకు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాడు. అర్యోకు దానియేలుని రాజు సమక్షంలో ప్రవేశపెడతాడు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత రాజు దగ్గర టైం తీసుకొని వీళ్ళు ముగ్గురుతో పాటు దానియేలు అతని 3 స్నేహితులు దేవునికి మొరపెడితే దేవుడు కలభావాన్ని తెలియజేస్తాడు. ఆ కళను తెలియజేసే విధానము, తర్వాత భావాన్ని తెలియజేసే విధానములో దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ చెప్తాడు. ఇది ముఖ్యం ఇక్కడ. తర్వాత వచ్చేసి కళలో వచ్చిన ప్రతిమలో ఏ పార్ట్ ఏ మెటల్ తోటి ఉన్నది? తల గోల్డ్, సిల్వర్, చెస్ట్ అండ్ భుజాలు సిల్వర్, తర్వాత వచ్చేసి ఉదరము, తొడలు బ్రాస్, ఆ తర్వాత వచ్చేసి ఐరన్, ఆ తర్వాత వచ్చేసి మట్టి, ఐరన్ కలిసి ఉండడం. ఈ మట్టి దగ్గర క్లియర్గా ఉంటాడండి, కుమ్మరి మట్టి అని ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మట్టి కాదు, కుమ్మరి మట్టి. ఈ కళలో వచ్చిన ప్రతిమకు ఉన్నది కుమ్మరి మట్టి. కుమ్మరి మట్టి, ఇనుము 2 కలిసి పాదాలు ఉంటాయి, వేళ్ళు, పాదాలు. తర్వాత వచ్చేసి ఏ ఆధారం లేని ఒక రాయి వచ్చి ఈ యొక్క పాదాల మీద పడి తుత్తునీయులుగా చేసి మొత్తం బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి అన్నీ గాలితోటి కొట్టుకోబోతాయి. తర్వాత ఈ తల అంటే ఎవరు? బంగారం అంటే ఎవరు? ఆ తర్వాత వెండి అంటే ఎవరు? తర్వాత ఇత్తడి అంటే ఎవరు? తర్వాత ఇనుము అంటే ఎవరు? తర్వాత మట్టి, ఇనుము కలిసి ఉన్నదంటే ఏంటిది? వివిధ జాతులు. ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది. తర్వాత ఈ భావం తెలియజేయడం వల్ల రాజుకు ఏ రకమైన ప్రేరేపణ వస్తుంది? రాజు వెంటనే చేసిన పని ఏంటి అంటే దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేవుని బిడ్డలను ఘనత వహిస్తాడు. దేవుడు బిడ్డలకు ఘనత వస్తుంది, ఇలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దానియేలు యొక్క గొప్పతనాన్ని చూపించడమే ఈ 2వ అధ్యాయం యొక్క వివరణ. తర్వాత వచ్చేసి దానియేలుని ఈ యొక్క మొత్తము దేశంలో, రాజ్యములో అధిపతిగా నియమిస్తారు. నియమించిన తరువాత దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి
తన స్నేహితుల గురించి మనవి చేసుకుంటాడు. అంటే దానియేలు మనవి చేసుకునే అనే వచనము తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది. తగ్గింపు స్వభావంతో దానియేలు రాజుని మనవి చేసుకుంటే అతని ముగ్గురు స్నేహితులని ఆ బబులోనులో ఉన్న సంస్థానాల మీద అధిపతులుగా చేస్తారు, విచారణకర్తలుగా చేస్తారు. ఈ యొక్క మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇదే అండి. మీరు 1కి 2 సార్లు చదువుకోవాలి. బైబిల్ టర్మినాలజీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అయ్యే విధంగా తర్ఫీదు పొందినట్టు ఉంటుంది. తర్వాత వచ్చేసి లాస్ట్ సెషన్లో అంటే 12 అధ్యాయాలు అయిపోయాక మోడల్ అంటే మాక్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా చెప్తాం ఎట్లా ఉంటుంది. దీంట్లో క్వశ్చన్ ఏంటి అంటే ముఖ్యంగా కళ, అందరం బ్రీఫ్గా చదువుకునేది ఏంటంటే కళలో వచ్చే మెటల్స్ ఏంటివి, తర్వాత కళలో వచ్చే అవయవాలు ఏంటివి, తర్వాత కళ భావం ఏంటిది అని చూస్తారు. కానీ క్వశ్చన్స్ అట్లా కాకుండా ఎట్లా వస్తాయి అంటే నెబుకద్నెజరు కలగనేటప్పుడు ఆయన రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు అయింది, తర్వాత నెబుకద్నెజరు కళని చెప్పకపోవటం వల్ల ఏమి శాసనం చేశారు. తర్వాత అదే మొదటి అధ్యాయానికి వస్తే దానియేలుని అందరికంటే గొప్పవాడు అనేదానికి ఒక 2 విషయాల్ని చెప్పమని వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఈ రకంగా చదవాలి, ఎనలైటికల్గా అప్లికేషన్ మెథడ్లో చదవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, క్లియర్గా పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోతారు. తర్వాత మొదటి అధ్యాయంలో ఉన్న వచనాలు ఎన్ని, 2వ అధ్యాయంలో ఉన్న వచనాలు ఎన్ని అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2వ అధ్యాయంలో 49 వచనాలు, మొదటి అధ్యాయంలో 21 వచనాలు. మొదటి అధ్యాయము ప్రారంభమయ్యేది, దానియేలు గ్రంథం ప్రారంభమయ్యేది యూదా రాజు అనే వచనంతో ప్రారంభమవుతుంది. దానియేలు గ్రంథ ప్రారంభం అన్నా మొదటి అధ్యాయ ప్రారంభం అన్నా అదే. తర్వాత వచ్చేసి 2వ అధ్యాయం ఏ వచనంతో ప్రారంభం అవుతుంది అంటే నెబుకద్నెజరు అనే. అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే దానియేలు గ్రంథంలో ఏ అధ్యాయములో రాజు పేరుతో మొదలవుతుంది, ఏ అధ్యాయం రాజు పేరుతో మొదలవుతుంది, ఇలాంటివి ఈ రకమైన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి చాలా క్లియర్ అబ్జర్వేషన్ తోటి వర్స్ టు వర్స్ చదవండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి మీకు ఖచ్చితంగా ప్రథమ బహుమతి వచ్చేలాగున దేవుణ్ణి వేడుకుందాం.